హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. వైసీపీ నాయకుల సోషల్ మీడియా యాక్టివిస్టుల వరుస అరెస్టుల్లో ఇప్పుడు సీరెడ్డి వంతు వచ్చింది. ఇన్నాళ్ళు బూతులతో విరిచికపడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన అరెస్టు తప్పదని భావించిన తర్వాత సారీ చెప్పిన సీరెడ్డి ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ విచారణ కోసం తిరుగుతూ ఉంది. ఇప్పుడు 3 పోలీస్ స్టేషన్ల విచారణకు సీరెడ్డి హాజరైంది. 1 అనకాపల్లి, 2 విజయనగరం, 3 నెరువెల్ల. సో కాబట్టి ఇప్పుడు సీరెడ్డి అరెస్టు తప్పదా అనేటువంటి చర్చ మళ్ళీ స్టార్ట్ అయింది. దాని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకారావు గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, సీరెడ్డిని కేవలం విచారించి వెనక పంపటం మీద రకరకాల అనుమానాలు, రకరకాల కంప్లైంట్స్ సోషల్ మీడియా సాక్షిగా వివాదాలుగా మారుతూ ఉన్నాయి. అంటే కిరణ్ని భారతీ గారిని 24 అవర్స్ అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. కానీ సీరెడ్డి విషయంలో ఉదాసీనత ఎందుకు ఉంటున్నారు అనేటువంటి చర్చ స్టార్ట్ అయింది. అది కూటమి కార్యకర్తల నుంచి సొంత ప్రభుత్వం మీద ఎలా చూడాలి? నిస్సందేహంగా కట్టవారు ఇక్కడ ఒకటి గమనించుకోవాలి. మనకి శ్రీరెడ్డి విషయంలో అటు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, లేదా మిగిలిన వాళ్ళని కావచ్చు, లోకేష్ బాబు గారిని కావచ్చు, వాళ్ళని చివరికి వాళ్ళ అధినేతను కూడా వదిలిపెట్టలేదు. మీరు గమనించుకోవాలి. గతంలో ఒక విషయంలో ఒక మంత్రి గారికి దగ్గర సాన్నిహిత్యంగా ఉంటున్నాడు అన్నట్టు కూడా మాట్లాడింది. అంటే ఆమె ఏది మాట్లాడాలంటే అది మాట్లాడింది, ఇష్టారీతిగా మాట్లాడిన మాట కూడా వాస్తవమే. ఇప్పుడు ఈ మిగిలిన కొంతమంది విషయాలు చూసుకుంటా ఉంటే వాళ్ళ మీద ఇప్పుడు ఇతను మీరు అన్నట్టు చేబ్రోలు కిరణం విషయం తీసుకుందాం. చేబ్రోలు కిరణం మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణి గురించి కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడాడు. అది మీరు నేను సమర్థించేది కాదు, సమర్థించలేదు కూడా. అవును. కాకపోతే ఇక్కడ ఏంటంటే కూటమి పెద్దలు ఏమనుకుంటున్నారంటే ముందు మన వాళ్ళని అదుపులో తీసుకుంటే మిగిలిన వాళ్ళకి భయం వచ్చిద్దేమో, కాబట్టి పక్కనుండే మనిషి కదా గబ్బి తీసి జేబులో వేసుకున్నారు. అర్థమైందా? ఇక్కడ సరే తన మన భేదం ఉండకూడదు అనుకోవటం ఓకే, అంతవరకు ఓకే. మీరు అన్నట్టు మనవన్నే ముందు అరెస్ట్ చేస్తే వాళ్ళలో కూడా భయం వస్తుంది కదా అన్నట్టు ఓకే. కానీ ఆ భయం రాకపోక మన రోజా మాట్లాడిన కామెంట్స్, అంతకుముందు అన్నా కొణిదెల గారి మీద చేసినటువంటి ట్రోలింగ్, ఇవన్నీ చూసినప్పుడు ఇంకా చర్యలు తీసుకుంటే వాళ్ళకి అదే ఏమనారి గట్టిగా ఉండకపోతే కుదరదు అనేటువంటిది జనాల్లో వినపడుతుంటాకు. నిస్సందేహంగా ఇప్పుడు ఈ కూటమి పెద్దలు తెలుసుకోవాల్సింది ఏంటంటే అటు ముఖ్యమంత్రి గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చివరికి పురంధేశ్వరి గారితో సహా వీళ్ళు ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రజల అభిప్రాయం ఎలా ఉంది. అది అన్ని కోరికలు తీర్చలేరు ప్రజలు, అన్ని కోరికలు తీర్చలేరు. ప్రజలు కోరుకుంటుంది చాలా చిరు కోరికలు అండి. వాళ్ళు ఏదో కొండల మీద ఇల్లు కట్టిమని అంటలేదు, లేకపోతే వాళ్ళు ఇళ్ల ముందు అన్ని పంచపక్ష పరిమాణాలతో కూడి అన్ని పెట్టేసి వాళ్ళకే ఇబ్బంది లేకుండా చూసుకోమని కూడా కోరుకోవట్లేదు. ఆ ప్లాన్ జరుగుతుంది బానే. వాళ్ళకి కళ్ళ ముందు జరిగినటువంటి కొన్ని ఏదైతే 5 సంవత్సరాలు రాష్ట్రంలో జరిగినటువంటిది, ముఖ్యంగా వాళ్ళకి జరిగింది, వాళ్ళ కుటుంబానికి జరిగింది, వాళ్ళ గ్రామానికి జరిగింది, లేకపోతే రాష్ట్రానికి జరిగింది, అన్ని విషయాలు వాళ్ళు చూశారు. కాబట్టి దానికి బాధ్యులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులో తీసుకోవాలని ఇప్పుడు చేబ్రోలు కిరణ్ మీరు అన్నట్టు అదుపులో తీసుకున్నారు. ఇటు శ్రీరెడ్డి కావచ్చు, అంతకుముందు వర్రా రవీందర్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు వరకు బయటకు రాలేదు. అవును. మరి బోరుగడ్డ అనిల్ని అదుపులో తీసుకున్నారు, ఇంతవరకు బయటకు రాలేదు. మధ్యలో చెలగూరుపేట ఒక మహిళను అదుపులో తీసుకున్నారు, వదిలిపెట్టేశారు రెడ్డి గారిని. ఇప్పుడు వంతు శ్రీరెడ్డి గారికి వచ్చింది, అంతే కదా. శ్రీరెడ్డిని అదుపులో తీసుకోవడం అనేది ఖాయం, అందుట్లో సమస్య లేదు. మీకు బియ్యం కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి గారి సతీమణిని అదుపులో తీసుకోవడానికి చంద్రబాబు గారు మేనం వేషాలు లెక్కబెట్టారు. శ్రీరెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత వేడుకోలు మొదలుపెట్టింది. గమనించుకోవాలి మీరు, ఇక్కడ వేడుకోలు మొదలుపెట్టింది, మిగిలినలాగా రెచ్చిపోవట్లేదు. కాబట్టి వీళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు అనేది నేను భావిస్తున్నా. నిస్సందేహంగా ఎంఐ కనుక అధికారం పోయిన తర్వాత కూడా రెచ్చిపోయినట్టయితే, అదేవిధంగా ఆమె కనుక మాట్లాడినట్టయితే ఈ పాటికి అదుపులో తీసుకొని ఉండేవాళ్ళు. క్షమించమని వేడుకుంది. ఇప్పుడు సుప్రీం న్యాయస్థానం కూడా ఏం చెబుతుంది, ఇది పెద్ద ఇబ్బందికరమైన పరిణామాలు అయితే కాదు, మీరు అదుపులో తీసుకోవాల్సిన పని లేదు, 7 సంవత్సరాలు దాడి శిక్ష అయితే పడదు, కాబట్టి కొంచెం మీరు మరీ దూకుడుగా వెళ్ళొద్దనే చెప్తా ఉంది కదా. ఇప్పుడు ఆమె పదే ఒకసారి కాదు, ఇప్పుడు అందరికీ పదే వేడుకుంటుంది కదా. అందువల్ల ఆమెను అదుపులో తీసుకోలేదని అయితే నేనైతే భావిస్తున్నాను. ఇది మంచి సాంప్రదాయమే. కాకపోతే కార్యకర్తల కోపం రావచ్చు, ఆ మాట్లాడిన మాటలకి మిగిలిన వాళ్ళ కోపం రావచ్చు, నాయకుల కోపం అయితే రావచ్చు. కానీ కాకపోతే దానికి సంబంధించినంతవరకు ఏదో విధంగా పనిష్మెంట్ అయితే ఉంటుంది, అందులో సందేహం లేదు. కానీ మిగిలినలాగా అదుపులో తీసుకోవటం లేదు. చేబ్రోలు కిరణం ఉదంతం వేరు, ఆమె ఉదంతం కూడా వేరు.
రెండు కలిపి ఒకే ఘాట్లో కట్టకూడదు. ఇతనికి ఏమాత్రం 4 ఆకులు ఎక్కువే చదివింది ఆమె. మామూలుగా కాదు, అదే చెప్పేది. అదే పనిగా తిట్టదు అంటకం కదా సార్. ఇప్పుడు ఈ 4 ఆకులు ఎక్కువ చదివింది. అవును, కిరణ్ కూడా క్షమాపణ కోరాడు. 4 అనొచ్చు 40 అనొచ్చు. చెబుతున్నా అంటే సహజంగా మనం అదే ఓతపుతంగా వాడతాం కదా. ఇప్పుడు కిరణ్ కూడా క్షమించమని వేడుకున్నాడు. కానీ కిరణ్ ని నిందాన్ని చెప్పినట్టు పక్కనే ఉంటాడు కాబట్టి గబి కింది జేబులో వేసుకున్నారు. అర్థమైందా? ఇప్పుడు వాడు ఏంటంటే బురదలో ఉన్నారు. మీరు గమనించుకోవాల్సిందంటే బురదలో ఉన్నారు. మన కాళ్ళకి బురద అంటాం ఎందుకు, జరిగేదో జరుగుతూ ఉంటాయి కదా అనే ఉద్దేశంతో ఆ వాసన మనం ఎలా పిలుద్దాము అని చెప్పి కొంచెం ఉదాసీనంగా ఉంటున్నారు అని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పటికీ కిరణ్ ఉదంతం తర్వాత మీరు అన్నట్టు తగ్గిందైతే ఏం లేదు. ఆ మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. నిన్న నెల్లూరు అతను ఒక రెడ్డి గారు కూడా అట్లానే విచ్చలరెడ్డిగా మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ అలానే మాట్లాడుతున్నారు. పైగా యువతల వాళ్ళని చంపుతామని కూడా బెదిరించారు. కాబట్టి వీళ్ళు అనుకున్నట్టు వాళ్ళు ఏం బెదిరిపోవట్లేదు, భయపట్టలేదు. కాబట్టి మీ చర్యలు చట్టపరంగా మీరు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోండి. సహజంగా దున్నపోతు తోలు మందం అంటారు. చిన్న కర్రతో కొడితే ఆనదేమో, పెద్ద కర్ర పట్టుకోవాలి. మురుగర్ర ఉండేది, మీకు గుర్తుందో లేదు. అవును, ఇట్లా పెట్టి పుడుతూ ఉండేవాళ్ళు. అవును, ఆ మురుగల్ల అంటే మామూలుగా దెబ్బేస్తే చండ్రకోల అన్నా ఉండాలి, ముళ్ళుగర్ర అన్నా ఉండాలి. దాంతో మాత్రమే దాన్ని చురుకు ముడతా ఉండేది. ఎంత దారుణం ఉండేది సార్. పాపం మొన్న ఎస్ఐతో నేను మాట్లాడాను, రాప్తాడు రామగిరి మండలం ఎస్ఐ తోటి సుధాకర్ యాదవ్ గారితో నేను డైరెక్ట్ గా మాట్లాడాను. ఆయన చాలా బాధపడుతున్నారు. నా కుటుంబాన్ని ట్రోల్ చేస్తున్నారని, నా పర్సనల్ విషయాలను ట్రోల్ చేస్తున్నారు, కానీ అఫీషియల్ గా మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడలేను, నేను పోలీసు ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి అని ఆయన వ్యక్తిగతంగా తన బాధను వెళ్ళగక్కుంటున్నాడు. నిస్సందేహంగా అండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సుధాకర్ యాదవ్ బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడాడు. పద్ధతిగానే మాట్లాడాడు. అదే నేను చెప్పేది, బయటకు వచ్చి మాట్లాడాడు. ఇదే విధంగా మిగిలిన వాళ్ళందరూ ఉద్రేకపడి బయటకు వచ్చి మాట్లాడి వాడు పోలీస్ పవర్ చూపిస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తిరగలుగుతారా? కాదు, అసలు సెక్యూరిటీ లేకుండా జగన్మోహన్ రెడ్డి తిరగలుగుతారు. కాబట్టి తిరగలేరు. కాబట్టి బెదరగొట్టడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సుధాకర్ యాదవ్ గారి కుటుంబం గురించి అన్నారు. మిగిలిన వాళ్ళు కూడా ఎందుకులే, మనకి కూటమి ప్రభుత్వంలో ఉంది, 164 స్థానాలు వచ్చినాయి, 11 స్థానాల్లో కంటే లేదు వాళ్ళకి, అయినా సరే వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమో అని చెప్పని ఒక రకమైనటువంటి డైనమాలో పట్టడానికి కారణంగా వాళ్ళు భావించేసి అట్లా చేయటం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, విజయవంతం అవుతున్నారు. అవును, మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు, వాళ్ళు విజయవంతం అవుతున్నారు. అవును, వీళ్ళ విధులు చేసుకోనీయకుండా వాళ్ళు ఒక రకంగా ఆపుతానే ఉన్నారు. అవును, వాళ్ళు అన్నప్పుడు వీళ్ళు మాట్లాడినప్పుడు 2-3 అదుపులో తీసుకొని చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు కనుక తీసుకుంటే మిగిలిన వాళ్ళ నోళ్ళు అదుపులో ఉంటాయి. అవును, అది చేయలేకపోవడం కూటమి ప్రభుత్వం ఏంటంటే కొంచెం దాంట్లో మీరు అన్నట్టు ముళ్ళుగర్ర అనేది కావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే మీకు ఇచ్చిన ఆధిక్యతని మీరు నిలుపుకోవాల్సిన పరిస్థితి మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీరు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. మీరు భయపడకూడదనే ఇన్ని స్థానాలు మీకు ఇచ్చారు. మీరు ఇంకా దేని గురించి భయపడుతున్నారు, దేని గురించి ఆగుతున్నారు అనేది కార్యకర్తలతో పాటు కొంతమంది ప్రజల్లో కూడా అసహనం ఉంది, అసంతృప్తి ఉంది, కోపం కూడా ఉంది. అది కూడా చెబుతున్నాను నేను, కోపం కూడా ఉంది. ఆ కోపం ద్వేషంగా మారకుండా చూసుకోండి. థ్యాంక్ యూ సార్.